హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాము. అలానే మీరందరూ కూడా చాలా బాగుండాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో, ఈ వీడియో వచ్చేసి మొన్న సండే తర్వాత మండే వ్లాగ్ అనమాట. సో, మండే రోజు కూడా కొంచెం వర్షం పడుతుందని చెప్పేసి వేడి వేడి వెజ్ బిర్యానీ చేద్దామని చెప్పేసి ప్రస్తుతం నా దగ్గర ఏమైతే ఉన్నాయో వాటితోనే నేనైతే వెజ్ బిర్యానీ అనేది చేశానండి. ఎంత బాగొచ్చిందంటే అసలు సూపర్ టేస్టీగా వచ్చిందనమాట. సో వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూసేయండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక లైక్తోనే నాకు ఇంకా మోర్ వీడియోస్ చేయాలనే మోటివేషన్ వస్తుంది. అలానే ఈ వీడియో అనేది ఇంకొంతమందికి అయితే రీచ్ అవ్వడం అనేది జరుగుతుందండి. సో ఇప్పుడైతే నేను మీకు ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను చూడండి. సో అప్పటికప్పుడు మన దగ్గర ఏం కూరగాయలు లేనప్పుడు మనకు ఉన్న దాంట్లోనే వెజ్ బిర్యానీ అనేది చేసి తినాలి అనిపించినప్పుడు ఎలా చేసుకోవాలో నేనైతే ఫుల్గా చూపిస్తున్నానండి. సో ఫస్ట్ అయితే నేను కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం నెయ్యి కూడా వేసుకున్నానండి. ఫ్లేవర్ అయితే సూపర్గా ఉంటుంది. ఇంకా ఆయిల్ నెయ్యి కొంచెం హీట్ అయిపోయిన తర్వాత నేను స్పైసెస్ అనేది కొన్ని యాడ్ చేస్తున్నానండి. అదే దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాలు, ఇలాంచి, సాజీరా, ఇంకా బిర్యానీ ఆకు, బండ పువ్వు అవన్నీ వేస్తున్నానండి. సో మనం సేమ్ టు సేమ్ దమ్ బిర్యానీకి ఎలా చేసుకుంటామో ఈ వెజ్ బిర్యానీకి కూడా అలాగే స్పైసెస్ అయితే యాడ్ చేసుకోవాలండి. సూపర్గా ఉంటుంది అనమాట. సో వర్షం పడుతున్నప్పుడు చల్లని వెదర్లో వేడిగా తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చండి. కొంతమంది అయితే బిర్యానీ అంటే ఖచ్చితంగా అన్ని ఐటమ్స్ వేసే చేయాలేమో అనుకుంటూ ఉంటారు కదండి. సో ఏమీ లేని టైంలో కూడా మనం ఈజీగా చేసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే ఆ స్పైసెస్ అన్నీ వేసిన తర్వాత ఇంకా నేను ఆనియన్స్ అనేది వేసేసుకుంటున్నానండి. ఆనియన్స్ కొంచెం పొడవుగా కట్ చేసుకోవాలన్నమాట. అవి కూడా చాలా ఫ్రై అయితే చేయొద్దండి, ఓన్లీ కొంచెం వేగనివ్వాలన్నమాట. ఆ తర్వాత కొన్ని క్యారెట్ ముక్కలు, ఇంకా ఆలుగడ్డ ముక్కలు, అలానే కొత్తిమీర, కరివేపాకు కొన్ని వేసుకోవాలండి. సో పుదీనా కూడా వేసుకోవచ్చు ఫ్లేవర్ కోసం. నేనైతే అన్నీ వేస్తున్నాను. సో ఇలా వేసిన తర్వాత ఇంకొన్ని బఠానీలు అయితే నేను ముందుగానే నానబెట్టేసుకున్నానండి. సో గ్రీన్ బఠానీలు ఇవి కూడా వేసుకోవాలి. ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేసుకోండి. సో నేనైతే ఉన్నదాంతోనే కొన్ని ఐటమ్స్ వేసి ఇంకా చేస్తున్నానండి. ఇంకా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నాను. ఆ తర్వాత కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అన్నీ మనం ఒకేసారి వేసేసుకొని ఇంకా ఆ వెజిటేబుల్స్ అయితే కొంచెం సేపు ఉడకనివ్వాలండి. సో ఇలా చేసుకోవాలన్నమాట. ఇంకొంతమంది అయితే కొన్ని వెజిటేబుల్స్ అయితే యాడ్ చేస్తూ ఉంటారండి. సో మీకు నచ్చిన వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు అనమాట. సో నేనైతే ఇవి వేస్తున్నాను. దీంట్లో కావాలంటే మీరు మిల్ మేకర్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఉన్నాయి కానీ వేయట్లేదన్నమాట. ఓన్లీ బఠానీలు, ఇంకా క్యారెట్ ముక్కలు, అలానే ఆలుగడ్డ ముక్కలు, ఇంకా ఆనియన్స్ అన్నమాట. సో పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి. సో ఇలా వేసిన తర్వాత ఇవి కొంచెం సేపు వేగనివ్వాలండి. సో అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చి వాసన పోయిన తర్వాత ఇంకా స్పైసెస్ కోసం కొంచెం కారం అనేది యాడ్ చేసేసుకోవాలండి. మనం ఆల్రెడీ స్పైసెస్ యాడ్ చేసాం కాబట్టి కారం కొంచెం తక్కువ వేసేసుకోవాలి. ఇంకా ధనియాల పొడి కూడా వేసేసుకున్నానండి. ఆ తర్వాత కొంచెం ఫ్లేవర్ కోసం మీ దగ్గర ఉంటే వెజ్ బిర్యానీ మసాలా ఉంటుంది కదండి, సో అది వేసుకోండి. లేదనుకుంటే నేనైతే చికెన్ బిర్యానీ మసాలా అయితే యాడ్ చేస్తున్నానండి. సో ఇది వేసేసుకున్న తర్వాత కొంచెం ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుందండి. సో కొంచెం ఘాటుగా కూడా ఉంటుంది అనమాట. అయితే ఇవన్నీ బాగా కలిసిన తర్వాత ఇంకా ముందుగా నానబెట్టేసుకున్న రైస్ని కూడా వేసేసుకోవాలన్నమాట. ఇకైతే రైస్ ఎన్ని గ్లాసులు కావాలో చూసి ముందుగానే నానబెట్టుకోండి, ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే. ఇంకా నేను ఇక్కడ వచ్చేసి నేనైతే నార్మల్ రైసే చేస్తున్నానండి. సూపర్గా ఉంటుంది ఇలా కూడా. అయితే ఇలా బాగా కలిపేసుకోవాలండి. ఒకసారి అయితే ఈ రైస్ మొత్తం ఆ వెజిటేబుల్లో కలిసేంత వరకు ఒకసారి కలుపుకోవాలన్నమాట. సో చాలా వరకు అయితే కలపొద్దండి, ఓన్లీ స్పూన్తో ఒక 2-3 సార్లు అలా కలిపేసిన తర్వాత ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ అయితే వాటర్ అయితే సరిపోతుందండి. సో మనం కొన్ని వెజిటేబుల్స్ వేసాం కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ ఎక్కువ వేసుకోవాలన్నమాట. సో అప్పుడు రైస్ ఆ వెజిటేబుల్స్ అనేది మంచిగా కుక్ అయిపోతాయండి. సో ఇలా నేను తీసుకున్న రైస్కి దానికి సరిపడినంత వాటర్ అయితే వేసేసుకున్నాను నేనైతే. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా
మంచిగా ఇవి కూడా వేసేసుకోవాలండి పైనుంచి. ఇంకా మీకు కావాలంటే కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు అనమాట. నేనైతే ముందుగానే వేసాను కాబట్టి ఇప్పుడైతే వేయట్లేదండి. ఇంకా తర్వాత చూడండి బాగా కుక్ అయిపోతుంది కదా, ఇంకొకసారి ఇలా పైకి కిందికి ఈ రైస్ని అయితే మంచిగా కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక్క 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే, అలానే ఒక 5 నిమిషాలు సిమ్లో కనుక దీన్ని ఉడికించుకుంటే సూపర్గా టేస్టీగా వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. అప్పటికప్పుడు ఈజీగా చేసుకొని వేడివేడిగా తినాలి అనిపించినప్పుడు అయితే ఇదైతే బెస్ట్ అని చెప్పుకోవచ్చండి. దీన్ని మనం కుక్కర్లో కూడా చేసేసుకోవచ్చు అనమాట. నార్మల్గా సూపర్గా ఉంటుందండి. సో ఇదండి వీడియో. ఐ హోప్ మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నెక్స్ట్ మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.